హలో గాయ్స్! 'సూక్ష్మదర్శిని' డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక బాగుంది గాయ్స్ మూవీ నాకైతే. మూవీ స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ, తరువాత మూవీ ముందుకు వెళ్ళే కొద్దీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్‌తో మూవీ చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించిందనే చెప్పాలి. ముందుగా మూవీ స్టోరీ విషయానికి వస్తే, అమ్మాచి అదృశ్యం అవడంతోనే కథ మొదలవుతుంది. నజ్రియా నజీం పాత్ర ద్వారా అనుమానం, హాస్యం మరియు ఉత్కంఠతో నడుస్తుంది. బసిల్ జోసెఫ్ తన అల్జీమర్స్ కారణంగా అమ్మాజీ కనిపించకుండా పోయిందని చెబుతాడు. కానీ నజ్రియా కేవలం అలాంటిదేమీ నమ్మదు. ఈ రహస్యం చివరికి ఏమయ్యింది అన్నది మూవీ చూసే తెలుసుకోవాలి. ఎంసీ జితిన్ పక్కా రచనతో ఉత్కంఠను చివరి వరకు రేకెత్తించాడనే చెప్పాలి. కథనం ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా ఫస్ట్ హాఫ్లో సస్పెన్స్ని పెంచి సెకండ్ హాఫ్లో బలమైన మలుపులను అందించడంలో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. నజ్రియా తన పవర్ఫుల్ నటనతో మెప్పించగా, బాసిల్ జోసెఫ్ కూడా తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్గా చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ తను అనుకున్న పాయింట్ని అద్భుతంగా చూపించాడు. మొదటి అర్ధగంట స్లోగా అనిపించినా, తర్వాత సినిమా మొత్తం ఉత్కంఠ రేకెత్తించిందనే చెప్పాలి. నజ్రియా మరియు బాసిల్ తమ పాత్రలకు ప్రాణం పోసారనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు హైలైట్గా చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇవి మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. మూవీ అయితే ఫస్ట్ అర్ధగంట స్లోగా ఉంటుంది. కొన్ని తాత్కాలిక లోపాలైతే మూవీలో ఉన్నాయి. ఇవి మూవీకి మైనస్గా చెప్పవచ్చు. సో ఫైనల్గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. సో ఇది గాయ్స్ 'సూక్ష్మదర్శిని' మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.